అబ్బా మన కేంద్ర మంత్రి దత్తన్నను చూస్తే చిన్నగా ఉంటాడు, ఏదో ఆయనకి ఇచ్చిన పని చేసుకుంటా పోతాడు అనిపిస్తుంది. గాని అన్నకు అన్ని ముచ్చట్లు బగ్గనే ఏర్కనుల్లో, కొన్ని ముచ్చట్లనైతే మస్తు మోతేవారే అనుకోరాదుర్రి. ఇంతకు దత్తన్న ఏమన్నాడు? ఇక గిట్లన్నాడు. ఊరూరు తిరిగి పువ్వు గుర్తు నిగురు పెట్టించి ఎమ్మెల్సీని గెలిపిస్తానని కేంద్ర మంత్రి దత్తన్న మహబూబ్నగర్ కు పోయి అంబేద్కర్ సార్ను మించి సామాజిక న్యాయం ముచ్చట్లు బయట పెట్టిండు. కులాల పేరు మీద, మతాల పేరు మీద రిజర్వేషన్ ఏమైతుందో ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. వింటున్నారా? కులాల పేరు మీద మతాల పేరు మీద రిజర్వేషన్ ఇచ్చడం మంచిది కాదు, అన్యాయం అంటున్నాడు. మరి తెలిసి చెప్తున్నాడో తెలియక ఎవరో షోలో చెప్పిన ముచ్చట చెప్తున్నాడో గాని నలుగురు నాలుగు తిట్లు తెచ్చే ముచ్చట కాదా ఇది? మతాల ముచ్చట అటెంక గాని కులాల పేరు మీద రిజర్వేషన్ ఇయ్యద్దంటే మరి ఎవరి పేరు మీద ఇయ్యాలే? దత్తన్న సారు, ఎంకన్న సారు, మోడీ సారు, అమిత్ షా సార్ కలిసి కొత్త రాజ్యాంగం ఏదన్నా రాస్తారో? నెత్తికా నుంచి మీసాల దాకా అన్ని నడిచినాయి. కొద్దిగా నన్న దేశం పోకడ తెలుసుకోకపోతే ఎట్లా ఈ దత్తన్న పరిస్థితి? ముస్లింలకు ప్రత్యేకమైన పాఠశాల పెడతా, ఎస్సీలకు ప్రత్యేకమైన పాఠశాల పెడతా కాదు. వింటున్నారా? గింత ఈడొచ్చిన ఓ కేంద్ర మంత్రి కొలువులున్న మనిషి గిట్లనేనా నువ్వు మాట్లాడితే? ఎస్సీలకు ముస్లింలకు బడులు పెట్టుడు సరైన విధానం కాదట. మరి వీళ్ళు భారతీయులల్లా రారా, భారతీయులు గారా? ఎందుకే దత్తన్న ఉన్నోని ఉండక ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పట్టుకొని మైకుల ముంగట వదిలి పరువు పోగొట్టుకుంటావు. ఈ దేశంలో కులం పేరు మీద కించవలసినట్టు చేసి కింది కనగదొక్కితే కాదా అంబేద్కర్ సారా సొంటోళ్ళు రిజర్వేషన్లు పెట్టి వాళ్ళని సమానం చేయాలి అని రూల్ రాసింది? ఆ రూల్ ఉంటేనే కదా పార్లమెంట్ కాడ నుంచి సర్పంచ్ల దాకా కింది కులాలకు కొద్దిగా గొప్ప కుర్చీలు దక్కేది. కేంద్రం కూడా ఒప్పుకోదు అని అంటున్నాడు. నిజంగా దమ్ముంచే మరి గిదే మాట మోడీ సార్తో చెప్పిస్తావా? చెప్పి గుడాల పొంచి తిరిగి ఓట్లు అడిగితే అప్పుడు ఎరకైతది ఏది న్యాయమో ఏది అన్యాయమో. ఈ దత్తన్న మాట్లాడిన మాటను తెలుగు అనుకోవాలనా అది తెలుగు అనుకోవాలనా? ఆగం ఆగం అడివడివి తెలివే అని అంటున్నారు. రిజర్వేషన్లు పెంచాలి అని కొట్లాడే పబ్లిక్.